హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. నేను 4 రోజుల నుంచి అండి వార్తల్లోన వీడియోల్లోన చూస్తున్నాను, చాలా బాధపడుతున్నానండి. హైదరాబాదులో ఒక పాపని బాబుని, ఒక బీటెక్ ఇంజనీరింగ్ జాబ్ చేసిన వ్యక్తిని, అమ్మాయిని చనిపోయారు కదండి ట్రైన్ కింద పడి. దాని కోసమే చెప్తున్నానండి, చాలా బాధపడుతున్నానండి. మనిషి అన్న తర్వాత సమస్యలు బోల్డ్ ఉంటాయండి, దేవుళ్ళకే ఉంటాయి. మనమే మాత్రం ఆ సమస్యకి అమ్మతో చెప్పుకోవచ్చు, లేదంటే అత్తతో చెప్పుకోవచ్చు. అమ్మగారి సమస్య అయితే అత్తతో చెప్పుకోండి, అత్తే సమస్య అయితే అమ్మతో చెప్పుకోండి. కానీ మీరు తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ కాదు. ఓకే, కరెక్ట్ ఎలాగంటే మీకు ఉండాలనిపించలేదు ఆవేశం, మీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువైనప్పుడు మీరు చనిపోండి, మీతోనే క్లోజ్ అయిపోద్ది. కానీ పిల్లలు ఏం చేశారండి? పిల్లలకి తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి మీరేనే. దయచేసి నా వీడియో చూసే వాళ్ళకి అందరికీ నేను కోరుకునేది ఒకటే, మీకు సమస్య ఉంటే మీ వరకే చేసుకోండి, అంతేగాని పిల్లల్ని చంపుకోకండి. వాళ్ళు మొక్కలో ఉన్నారు, వాళ్ళు చాలా భవిష్యత్తు తలకు ఉంది. ఏదైనా పగున్నే ఏదున్నే పిల్లల మీద చూపించకండి, అది చాలా రాంగు. మీరు ఆవిడ చనిపోవాలనుకుంది, చనిపోయింది పర్వాలేదు, కానీ పిల్లలకి ఎందుకని చంపింది? ఇప్పుడు వరకు అది ఆవిడ చనిపోయిందా, ఎవరు చంపారా ఆ ముగ్గురికి అనేది ఇప్పుడు వరకు తెలియదండి. కానీ ప్రస్తుతానికైతే ఆవిడకే ఎవరమనే అంటాము. పిల్లల్ని హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయి చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలి ఉంది, ఇంతవరకు తేలలేదు, తేలాలి కూడాను. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా అత్తవారింట్లో ఉండలేదంట, ఎప్పుడు కూడా భర్త దగ్గర లేకపోతే అమ్మ దగ్గర ఉండేదంట. అత్త మామకి నెలకు ఒకసారి వచ్చి అన్నీ కొనేసి ఇచ్చి చూసుకొని 4 రోజులు 10 రోజులు ఉండి వెళ్ళేదంట. ఆ తర్వాత అలా ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. దుబాయ్లో మంచి సెటిల్ అయ్యాడు అక్కడ. ఆ డబ్బు పంపిస్తున్నాడు, చక్కగా తినుకొని పిల్లలకి. అయితే సమస్యలు ఉండవు అని అనకండి, ఉంటాయి. కానీ మీ వరకే సమస్య, పిల్లలకి చంపుకోకండి దయచేసి. నేను అందరికి కోరుకునేది ఒకటే, మీకు ఏదైనా ఉంటే మీరు చనిపోండి, కానీ పిల్లల్ని మాత్రం చంపకండి. కోరుకునేది అంతాను. ఎవరవని నా వీడియో చూసేవాళ్ళు, ఆ పిల్లలు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగారు. ఆ పిల్లలు ఏం చేశారండి? ఆ పిల్లలకు వదిలేసండి. ఇది రాంగా రైటా మీరే చెప్పండి. బాయ్ అండి.